అన్నమాచార్యుల వారు అంటారు, వేదములే రాళ్ళైనది తిరుమల కొండ అంటారు. సాక్షాత్తుగా వేదములే ఆ కొండలుగా మారాయంటారు. అక్కడ ఉన్నది ఎంత చిత్రమైన మాట చెప్పారంటే, ఈ బ్రహ్మాండోత్తర పురాణంలోను వరాహ పురాణంలోను మొదలైనటువంటి పురాణాల్లో వెంకటాచల ప్రశస్తి అని ప్రత్యేకంగా వర్ణించారు. ఆ వర్ణించడంలో ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క అవతారంలో ఒక్కొక్క మూర్తిగా స్వామి జగద్రక్షణ చేస్తూ వచ్చారు. కృతేతు నారసింహో భూః త్రేతాయాం రఘునందన ద్వాపరే వాసుదేవశ్చ కలౌ శ్రీ వెంకటనాయక. మనకి ప్రధానమైనటువంటి మూర్తులు కృతేతు నారసింహో భూః. కృతయుగంలో ఆయన నరసింహావతారంలో జగత్తునంతటినీ రక్షించారు. రెండవది త్రేతాయాం రఘునందన. త్రేతాయుగంలో శ్రీరామచంద్రమూర్తి రక్షించారు. ఆయన ఏ అవతారంలో ఉన్నా పక్కన శ్రీకారం ఉంటుంది. అసలు మన సాంప్రదాయంలో వివాహం అయిపోయిన తరువాత పేరు పక్కన శ్రీ లేకుండా రాసుకోకూడదు. తెలియక ఎవరైనా పేరు పక్కన శ్రీ చేర్చుకుంటే ఏమిటి, వీడేదో గౌరవం ప్రకటించుకోవడానికి పక్కన శ్రీ చేర్చుకున్నాడు అనుకుంటూ ఉంటారు. కానీ వివాహం అయిన తరువాత శ్రీకారం లేకుండా పేరు రాసుకోకూడదు. వివాహం కాలేదని గుర్తు చాగంటి కోటేశ్వరరావు, వివాహం అయిపోయిందని గుర్తు శ్రీ చాగంటి కోటేశ్వరరావు అని రాసుకోవాలి. అందుకే రాముడు కూడా శ్రీరాముడని పిలువబడ్డాడు. ఒకసారి శివధనుర్భంగం చేసి సీతమ్మ తల్లిని చేపట్టిన తరువాత రాముడు కాడు, శ్రీరాముడు. అందుకే విశ్వామిత్రుడు ఒక అందమైన మాట అంటాడు బాలకాండలో, ఇంకిక్కడి నుంచి సీతమ్మ తల్లిని స్వీకరించినటువంటి రాముణ్ణి లోకరక్షణ కోసం అప్పచెప్తున్నామన్నాడు. ఎందుకని? ఆ శక్తి పక్కన చేరిన తరువాత ఆ శ్రీరాముడు పూర్ణత్వాన్ని పొందాడు. ఆయన లోకరక్షణార్థమని 16 గుణములు కలిగినటువంటి ఒక సంపూర్ణమైనటువంటి నరుడు ఎలా ప్రవర్తిస్తాడో అలా ప్రవర్తించాడు. అందుచేతనే కోన్వస్మిన్ సాంప్రతం లోకే గుణవాన్ కస్య వీర్యవాన్ ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ సత్యవాక్యో దృఢవ్రతః చారిత్రేణ చ కో యుక్తః సర్వభూతేషు కోహితః విద్వాన్ కః కస్సమర్థస్య కస్యైక ప్రియదర్శనః ఆత్మవాన్ కో జితక్రోధో ద్యుతిమాన్ కో నరసూయకః కస్య బిభ్యతి దేవాశ్చ జాత రోషస్య సంయుగే అని అడుగుతారు. ఆ శ్రీమద్ రామాయణాన్ని ప్రారంభించడానికి ప్రారంభంలోనే వాల్మీకి మహర్షి అడిగినటువంటి ప్రశ్నకి జవాబుగా 16 గుణములు పరిపూర్ణముగా ఉన్నటువంటి అవతారం రామావతారమని ఆనాడు నారద మహర్షి ప్రవచించారు. అందుచేతనే మొట్టమొదట సంక్షేప రామాయణం వచ్చింది. అందుచేత 16 గుణములు కలిగినటువంటి రాముడు లోకాభిరాముడై రావణాసురుణ్ణి నిగ్రహించి రామావతారంలో చేసినంత రాక్షస సంహారం నిజానికి ఏ ఇతర అవతారంలోనూ చేయలేదు. కొన్ని కోట్ల మంది రాక్షసుల్ని తెగటార్చాడు రామచంద్రమూర్తి. రక్తం కాలవలై ప్రవహించింది. ఆ రామరావణ యుద్ధం సామాన్యమైనటువంటి యుద్ధం కాదు. ఆయన బాలకాండలో చెప్పుకున్నారు, నేను మిగిలినటువంటి అవతారాలకి రామావతారానికి ప్రధానమైనటువంటి తేడా ఒకటి ఉంటుంది. మిగిలిన అవతారాల్లో స్వామి యొక్క ఆవిర్భావం జరుగుతుంది, ఎవరు లోకాన్ని పీడిస్తున్నాడో ఆ రాక్షసుణ్ణి సంహరిస్తారు, అక్కడతో అయిపోతుంది. కానీ మానవులంటే ఎంత కించపరిచి మాట్లాడారంటే త్రేతాయుగంలో అసలు రావణాసురుడు వరంలో కోరుకోవడం మానేశాడు. అసలు మనుష్యుణ్ణి కోరుకోవలసిన అవసరం ఏంటి, నన్ను ఏం చేయగలడు అన్నాడు. అలాంటి మనుష్యుల యొక్క కీర్తి ప్రతిష్టల్ని తిరిగి ఆవిష్కరించి మానవత్వం యొక్క గొప్పతనం ఏమిటో మళ్లీ చాటి చెప్పడం కోసమని హత్వా క్రూరం దురాత్మానం దేవర్షీణాం భయావహం దశవర్ష సహస్రాణి దశవర్ష శతాని చ అంటారు బాలకాండలో. 11,000 సంవత్సరములు ఈ భూమండలాన్ని నేను పరిపాలిస్తానని చెప్పారు. రావణ సంహారం చేసిన తరువాత 11,000 సంవత్సరములు రామచంద్రమూర్తి పరిపాలిస్తే తప్ప మళ్ళీ మనుష్యులన్న వాళ్ళు ఎలా ప్రవర్తించాలో తెలియనటువంటి రీతిలో రావణాసురుడు ఈ భూమండలాన్ని పాడు చేసేశాడు. ఆ పాడు చేసినటువంటి భూమిని మళ్లీ తిరిగి ఉద్ధరించి సక్రమ మార్గంలో పెట్టడానికి 11,000 సంవత్సరములు రాముడు రాజ్యం చేయవలసి వచ్చింది. అంత గొప్ప అవతారం రామావతారం. అందుకుని కృతేతు నారసింహో భూః త్రేతాయాం రఘునందనః ద్వాపరే వాసుదేవశ్చ
ద్వాపర యుగంలో కృష్ణ పరమాత్మగా వచ్చారు. అది పరిపూర్ణ అవతారం. ఆ అవతారంలో స్వయంగా తాను చేసినటువంటి దుష్ట శిక్షణ కొంత, కృష్ణ పరమాత్మ స్వయంగా యుద్ధ భూమిలో నిలబడి చేసే దుష్ట సంహారం చేసినటువంటి రాక్షసులు కొందరు, అర్జునుడి వెనక తానుండి అర్జునుడు చేసినట్లుగా కనపడేటట్టుగా ప్రవర్తింపచేసి నిగ్రహింపచేసినటువంటి రాక్షసులు కొన్ని కోట్ల మంది. అక్కడ రామరావణ యుద్ధంలో ఎంతమంది రాక్షసుల్ని తెగటార్చారో కురుక్షేత్ర యుద్ధంలో కూడా అంతమంది దానవ వీరుల్ని, అంతమంది ఖండకావరం కలిగి భగవన్మార్గాన్ని నిరసించినటువంటి వారిని సంహరించవలసి వచ్చింది. అటువంటి అవతారం శ్రీకృష్ణ అవతారం. అందుకని ద్వాపరే వాసుదేవశ్చ కలౌ శ్రీ వెంకటనాయక. కలియుగం వచ్చేసరికి ఆయన వెంకటేశ్వర స్వామిగా వచ్చారు. కలియుగంలో స్వామి దుష్ట సంహారం చెయ్యలేదు. ఆయన కత్తి పట్టి నందకం పట్టి సంహరించలేదు. చిత్రం ఏమిటంటే వెంకటేశ్వర స్వామి వారి యొక్క అవతారానికి ఒక చిత్రమైనటువంటి స్థితి ఉంది. ఆయన దగ్గర ఉండేటటువంటి అన్ని రకాలైనటువంటి ఆయుధములు, ఆయన ధరించేటటువంటి విశేషమైనటువంటి ఆభరణములు ఒక్కొక్క అంశని పొందే. నందకం అన్నమాచార్యుల వారిగా వచ్చింది. ఆయన దగ్గర ఉండేటటువంటి గంట వేదాంత దేశికులుగా వచ్చింది. ఒక్కొక్కటి ఒక్కొక్క అంశని పొంది భక్తిని ప్రచారం చేశాయి. ఆ వెంకటేశ్వర స్వామి వారు కలియుగంలో చాలా కాలం నోరు విప్పి మాట్లాడేవారు. ఆ తరువాతి కాలంలో వెంకటేశ్వర స్వామి వారు ఒకసారి తొండమాన్ చక్రవర్తి మీద కోపం వచ్చినప్పుడు నేను ఇక మాట్లాడను అని భీష్మించారు. ఆనాటి నుంచి స్వామి మాట్లాడలేదు. ఇప్పటికీ వెంకటేశ్వర స్వామి వారు ఎవరికన్నా ఏదైనా ఉపకారం చెయ్యాలి, రక్షించాలని అనిపిస్తే వేరొకరికి ప్రేరణ చేసి చేయిస్తూ ఉంటారు. అందుచేత ఆ వెంకటాచల క్షేత్రము పరమపావనమైనటువంటి క్షేత్రం. ఆ వచ్చినటువంటి కొండ సామాన్యమైనటువంటి కొండ కాదది. ఆ కొండకి ఆ వెంకటేశ్వరుడికి ఒక గొప్ప సంబంధం ఉంది. ఏమిటా సంబంధం అంటే అది క్రీడాద్రి. అది శ్రీ మహావిష్ణువు విహరించేటటువంటి పర్వత సానువులు. ఆ క్రీడాద్రి భూమండలం మీదకి పర్వతంగా వచ్చింది. ఇది ఎన్ని సంవత్సరాల క్రితం వచ్చింది? కలియుగంలోనే ఉందా ఈ 7 కొండలు, లేకపోతే అంతకు ముందు కూడా ఉన్నాయా అంటే అది కలియుగంలో మాత్రమే ఉన్న కొండ కాదు అన్నారు. అది మొట్టమొదట్లో దాన్ని పిలిచినప్పుడు కొంతకాలం కృతయుగంలో దానికి వృషాచలం అని పేరు ఉండేది. ఆ తరువాతి కాలంలో దానికి అంజనాచలం అని పేరు ఉండేది. ఇంకా కొంతకాలం అయిపోయిన తర్వాత కలియుగం వచ్చిన తరువాత దానికి వెంకటాచలం అని పేరు వచ్చింది. యుగాలు మారిపోతున్నా ఆ కొండ మాత్రం అలాగే ఉండిపోయింది. అందుచేత కృతే వృషాద్రిం వక్షంతి త్రేతాయాం అంజనాచలం అని ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క పేరుతో ఆ కొండ మాత్రం అలాగే ఉండిపోయింది. నామాని యుగభేదేన శైలాస్థాస్య భవంతి. కొండ మాత్రం అలాగే ఉంది, యుగాలు మారిపోయాయి, పేరు మాత్రం మారిపోయింది.